ఈ వీడియోలో పాలిటీలో ముఖ్యమైన కొన్ని ఆర్టికల్స్ను చూడండి. ఆర్టికల్ 123 ప్రకారం రాష్ట్రపతి ఆర్డినెన్స్ జారీ చేస్తారు. ఇది రాష్ట్రపతి అధికారం. ఆర్డినెన్స్ ఎప్పుడు జారీ చేస్తారు అంటే పార్లమెంట్ సమావేశంలో లేనప్పుడు జారీ చేస్తాడు. అలాగే అత్యవసరంగా చట్టం చేసేటప్పుడు కూడా ఆర్డినెన్స్ను జారీ చేస్తాడు. లేదా ఒక సభ సమావేశంలో ఉండి లేదా మరొక సభ సమావేశంలో లేనప్పుడు కూడా ఆర్డినెన్స్ను జారీ చేయవచ్చు. అలాగే ఆర్టికల్ 213 ప్రకారం రాష్ట్రపతి ఆర్డినెన్స్ జారీ చేయవచ్చు. ఈ రెండిట్లో డిఫరెంట్ ఏంటంటే 1, 2, 3. 1, 2 ఫస్ట్కి వచ్చి 1 అనేది మిడిల్లోకి వెళ్తుంది. రెండు ఈక్వల్గా ఉంటాయి. ఆర్టికల్ 124 ప్రకారం సుప్రీంకోర్టును ఏర్పాటు చేస్తారు. ఆర్టికల్ 214 ప్రకారం హైకోర్టును రాష్ట్రంలో ఏర్పాటు చేస్తారు. ఇందులో 124 అంటే సుప్రీంకోర్టు ఏర్పాటు, 214 అంటే హైకోర్టు ఏర్పాటు చేస్తారు. రెండు అక్షరాలు, రెండు లెటర్స్ సేమ్గా ఉన్నాయి. అంటే 2 అనేది ఫస్ట్ రావాలి, 1 అనేది మిడిల్లోకి వెళ్ళాలి. ఇలా గుర్తుపెట్టుకోండి. సుప్రీంకోర్టు ఐదవ భాగంలో ఉంటుంది. ఆర్టికల్ 124 నుంచి 147 మధ్యలో ఆర్టికల్స్ ఉంటాయి. అలాగే సుప్రీంకోర్టు 1950 జనవరి 28న ఏర్పాటు అయింది. అలాగే సుప్రీంకోర్టు యొక్క భవన రూపశిల్పి గణేష్ డియోల్కర్ అండ్ రాష్ట్ర భవన రూపశిల్పి అంటే ఎవరంటే ఎడ్వర్డ్ లుటియన్స్. సుప్రీంకోర్టు భవన రూపశిల్పి గణేష్ డియోల్కర్, రాష్ట్ర భవన రూపశిల్పి ఎడ్వర్డ్ లుటియన్స్. రెండు 241 ఆర్టికల్ ప్రకారం కేంద్రపాలిత ప్రాంతాలలో హైకోర్టును ఏ విధంగా ఏర్పాటు చేస్తారో తెలియజేస్తుంది ఈ ఆర్టికల్. 241 ఆర్టికల్. అలాగే 312 ఆర్టికల్ అఖిల భారత సర్వీసులు అంటే యూపీఎస్సీ లాంటివి, అంటే ఐఏఎస్ ఐపీఎస్ లాంటివి ఏర్పాటు గురించి తెలియజేస్తుంది. అంటే 312 అంటే యూపీఎస్సీ గురించి, అఖిల భారత సర్వీసులు యూపీఎస్సీ పిఎస్సీలు అటువంటివి. అలాగే 321 పిఎస్సీ అంటే పబ్లిక్ సర్వీస్ కమిషన్ యొక్క అధికారాలను పెంచేది పార్లమెంటు. అలాగే ఆర్టికల్ 120 అనేది పార్లమెంట్లో ఉపయోగించే భాష గురించి తెలియజేస్తుంది. ఈ ఆర్టికల్ 121 ఆర్టికల్ పార్లమెంట్లో ఉపయోగించబడే భాష గురించి తెలియజేస్తుంది. ఆర్టికల్ 120 అనేది పార్లమెంట్లో ఉపయోగించబడే భాష గురించి తెలియజేస్తుంది. అలాగే ఆర్టికల్ 210 అనేది రాష్ట్ర శాసనసభల్లో ఉపయోగించే భాష గురించి తెలియజేస్తుంది. ఇవి రెండు ఆర్టికల్స్ డిఫరెంట్గా ఉంటాయి. 120 అనేది పార్లమెంట్లో ఉపయోగించే భాష, 210 అనేది రాష్ట్ర శాసనసభల్లో ఉపయోగించబడే భాష. 120 అంటే 2 అనేది ఫ్రంట్కి వచ్చింది, 1 అనేది మిడిల్లోకి వెళ్ళింది. ఒకసారి అబ్జర్వ్ చేయండి. కేంద్ర కార్యనిర్వాహక పరిధి గురించి తెలియజేసే ఆర్టికల్ 73. అలాగే రాష్ట్ర కార్యనిర్వహణ పరిధి గురించి తెలియజేసే ఆర్టికల్ 162. దీని యొక్క కోడ్ 89. 73కి 89 ప్లస్ చేస్తే 62 వస్తుంది. కోడ్ 89 కోడ్ 89తో ప్లస్ చేయాలి. ఇలా చేస్తే ఆర్టికల్ 73 అంటే కేంద్ర కార్యనిర్వహణ పరిధి గురించి తెలియజేస్తుంది. ఆర్టికల్ 162 అనేది రాష్ట్ర కార్యనిర్వహణ పరిధి గురించి తెలియజేస్తుంది. ఆర్టికల్ 74 ప్రకారం ప్రధానమంత్రి, మంత్రిమండలి
రెండూ కలిసి రాష్ట్రపతికి ఇచ్చే సలహా గురించి తెలియజేస్తుంది. ఈ ఆర్టికల్ 74 ఆర్టికల్ అనేది ప్రధానమంత్రి మరియు మంత్రిమండలి రాష్ట్రపతికి ఇచ్చే సలహా గురించి తెలియజేస్తుంది. ఈ రాష్ట్రపతికి ఇచ్చే ఈ సలహాలను ఏ న్యాయస్థానంలోనూ ప్రశ్నించరాదు. అలాగే ఆర్టికల్ 163 కూడా గవర్నర్కు విధి నిర్వహణలో సలహాలు ఇవ్వడానికి ముఖ్యమంత్రి అధ్యక్షతన మంత్రిమండలి ఉంటుంది అని ఆర్టికల్ 163 ఉంటుంది. అంటే సలహాలు ఇచ్చడానికి రాష్ట్రంలోనైతే 163, కేంద్రంలోనైతే 74. ఆర్టికల్ 75 అనేది రాష్ట్రపతిచే ప్రధానమంత్రి మరియు మంత్రిమండలి నియామకం గురించి తెలియజేస్తుంది. ప్రధానమంత్రిని రాష్ట్రపతి నియమిస్తాడు. అలాగే ప్రధానమంత్రి సలహా మేరకు రాష్ట్రపతి కేంద్ర మంత్రులను కూడా నియమిస్తాడు. అలాగే ఆర్టికల్ 164 ప్రకారం గవర్నర్చే సీఎం మరియు మంత్రిమండలి నియమించబడుతుంది. అలాగే ఆర్టికల్ 76 అటార్నీ జనరల్ గురించి తెలియజేస్తుంది. ఆర్టికల్ 165 అనేది అడ్వకేట్ జనరల్ గురించి తెలియజేస్తుంది. 73కి 89 కలిపితే 162 వస్తుంది. ఈ ఆర్టికల్స్ మొత్తం కోడ్ 89.